ప్రక్రియ మొదలు పెట్టొద్దని, అలా మొదలు పెడితే మీరే ఇబ్బందులకు గురవుతారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 10,000 కోట్ల రూపాయలు గ్రేటర్ హైదరాబాద్కు నిధులను ఇచ్చి హైదరాబాద్ని పూర్తిగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు 10,000 కోట్లు ఇచ్చారో దానికి ముఖ్యమంత్రి గారికి నేను మనస్ఫూర్తిగా గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇంకా ఎక్కడెక్కడైతే సమస్య ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా అదనంగా డబ్బులు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచించారు కాబట్టి దానికి కూడా నేను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. అసెంబ్లీలో ఏం జరిగింది మీరు సీరియస్ కావడం కారణం ఇప్పుడు అవసరం అంటే పబ్లిక్ తెలియట్లేదు అది అసలు వాళ్ళు ఏమన్నారు, రీజన్ ఏందో ఉన్నటువంటి ప్రొసీజర్ ఏంటంటే పార్లమెంటరీ ప్రాక్టీసెస్ ఎలా ఉంటుందంటే ఎప్పుడే కానీ ఏ సభ్యుడైనా మాట్లాడాలి అంటే అది స్పీకర్ గారి పరిధి ఉంటుంది. స్పీకర్ గారి పొడగొట్టారు. స్పీకర్ గారు ఎవరికి అనుమతి ఇచ్చినా కూడా ఆ అనుమతికి అనుగుణంగానే ఆ సభ్యులు మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అందులో భాగంగానే నేను అడగడం జరిగింది. హైదరాబాద్ సమస్య వచ్చింది కాబట్టి హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాడిగా హైదరాబాద్ నగరంలో సుమారు 6 పర్యాయాలు నేను ఎమ్మెల్యేగా మరి 3 దశాబ్దాలుగా శాసనసభ్యుడిగా ఉండి హైదరాబాద్ ప్రజల సమస్య వచ్చినప్పుడు హైదరాబాద్ అందరు ప్రజలు వచ్చి చెప్పుకోలేరు కాబట్టి వాళ్ళకున్న సమస్యల మీద నాకు ఉన్నటువంటి అవగాహనని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని నేను స్పీకర్ గారిని విన్నవించుకున్నప్పుడు స్పీకర్ గారు నాకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో నేను మైక్ పట్టుకోగానే అక్కడి నుంచి ఉచ్చరించనటువంటి మాటల్ని వాళ్ళు మాట్లాడుతూ వాడు వీడు అని అక్కడి నుంచి మాట్లాడుతూ ఉన్నారు. నేను మాట్లాడింది మాత్రము మైక్లో వచ్చింది, వారు అక్కడి నుంచి మాట్లాడేది రికార్డులోకి ఎక్కలేదు. అదే మా దురదృష్టం. వాళ్ళు మాట్లాడింది ముఖ్యమంత్రి గారి గురించి ఏ రకమైనటువంటి సంబోధించారు ఏకవచనంతో కానీ ముఖ్యమంత్రి గారు మేము ఎప్పుడు కూడా ఎవరిని కూడా అలాగా కించపరిచేటువంటి నైజం కలిగినటువంటి వాళ్ళం కాదు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే తీరుని దృష్టిలో ఉంచుకొనే తెలంగాణలో ఊత పదం కాబట్టి ఆ ఊత పదంగా నేను అనేసాను తప్ప ఉద్దేశపూర్వకంగా ఎవరిని అనాలని కాదు. వాళ్ళు కూడా మాకడ చిన్నవాళ్ళు ఎదగాలని కోరుకుంటాం, ఇంకా పైకి రావాలని కోరుకుంటాం. కానీ ఇలాగా శాసనసభ మొదలైనప్పటి రోజు నుండి శాసనసభ అని ఏది అవకాశం వచ్చినా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఫైనాన్స్ మీద బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం ఉండే, వాళ్ళ సూచనలు ఇచ్చేటువంటి అవకాశం ఉండే, ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక నిర్మాణాత్మకమైనటువంటి సజెషన్ ఇచ్చేటువంటి బాధ్యత ఉంటుంది. అది ఇవ్వలేదు. అదేవిధంగా అప్రోప్రియేషన్ బిల్ మీద వారు సజెషన్స్ ఇవ్వలేదు. కేవలం నిందించాలి, ప్రభుత్వం యొక్క మరి ప్రభుత్వంకి తప్పులు చేశారని చెప్పడానికి ప్రయత్నం చేశారు. అదేవిధంగా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం మొన్న ఒకటి వచ్చింది సుప్రీంకోర్టు ద్వారా. ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ఒక హిస్టారికల్ డిసిషన్ వస్తే దాని మీద మాట్లాడకుండానే పోయారంటే వాళ్ళకు ఈ పైన ఈ జాతి పైన ఎంత ప్రేమ ఉందో ఎంత అభిమానం ఉందో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంత మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా కేవలం ఒక అంశాన్ని తీసుకొని సబితా ఇంద్రారెడ్డి గారి మీద అందరికీ గౌరవం ఉంటుంది. ఆమెను ఎవరు కించపరిచారు, ఆమెను ఎవరు అవమానపరిచారు. అందరితో ఆమెకు అనుబంధం ఉంది. అందరూ ఆమెని మన ఒక అక్కలాగానో ఒక అత్తలాగానో మేము చూస్తాం కాబట్టి ఆమె మీద ఎప్పుడూ ఎవరు లేదు. ఒకవేళ అలా అని ఉంటే కూడా మేము తప్పైందని చెప్పేవాళ్ళం, కానీ అలా ఏం జరగలేదు. కానీ ఆ అంశాన్ని తీసుకొని అంత మంచి అవకాశం అప్రోప్రియేషన్ మీద మాట్లాడలేదు. మరి ఒక ఎస్సీ వర్గీకరణ జరిగితే అంత పెద్ద వర్గీకరణ మీద మాట్లాడేటువంటి అవకాశాన్ని కూడా జారవిడుచుకున్నారు. కాబట్టి వాళ్లకు శాసనసభ నడవాలని లేదు. శాసనసభని ఎలా అంతరాయం దాన్ని డిస్టర్బ్ చేయాలి, ఆ ప్రొసీడింగ్స్ని ఆపాలనే ప్రయత్నం జరిగేది. నిన్న జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదో అని రోజు అరుస్తున్నారు. మరి డిప్యూటీ సీఎం గారు జాబ్ క్యాలెండరు ఇచ్చిన తర్వాత ప్రొసీజర్ ఉంది. పార్లమెంటరీ ప్రాక్టీసెస్ ఏంది, శాసనసభ యొక్క వ్యవహారాల పరిస్థితి ఏందో వారికి కూడా తెలుసు. హరీష్ రావు గారు పార్లమెంటరీ మన శాసనసభ వ్యవహారాలు చూసినటువంటి వ్యక్తి, ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి. శాసనసభలో ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ మీద క్లారిఫికేషన్ ఉండయి. మీకు దాని మీద ఎప్పుడైనా మాట్లాడాలంటే నెక్స్ట్ సభలో మీరు దాన్ని ఒక ఎజెండాగా తీసుకొని డిస్కషన్కి ఇవ్వమని అడగాలి. చెప్పకుండా మీరు దాని మీద స్టేట్మెంట్